అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మమ్మల్నికంట. గురుగారు, ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ఆగస్టు నెల 2024 సంవత్సరానికి గాను మనం గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందు మనకి గురుడు చక్కగా వృషభ రాశిలో ఉన్నాడు, మేన రాశిలో రాహువు, శని కుంభరాశిలో, కేతువేమో కన్యారాశిలో బాగున్నాడు కదా. ఆగస్టు 22 తర్వాత రవి ఏం చేశాడు, మనకి సింహరాశిలోకి వచ్చేసాడు. తర్వాత ఆగస్టు 16 నుంచి బుధుడు ఏం చేశాడు, కర్కాటక రాశికి వెళ్ళిపోయాడు ఆగస్టు 22 నుంచి. శుక్రుడు వచ్చేసరికి ఆగస్టు 25 నుంచి కన్యారాశిలోకి వచ్చేసాడు. తర్వాత కుజుడు 26 నుంచి మిథున రాశిలోకి వచ్చాడు. ఈ 4 మారుతాయి అన్నమాట. ఈ 4ని బట్టి మనకు జాతకాలు తెలిసిపోతాయి. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి అట్రాక్షన్ పవర్ పెరిగిపోద్ది. వీళ్ళకి శుక్రబలం విపరీతంగా పెరిగిపోయింది. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి శుక్రుడు బాగా బలంగా అయిపోయాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు వీళ్ళకి సక్సెస్ అవుతాయి. అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ప్రేమించుకున్నారంటే వాళ్ళకి ఒక అర్థం పర్థం ఉంది. వాళ్ళు చక్కగా వాళ్ళు ఏదో మ్యారేజ్లు చేసుకుందామనో ఏదో మోసపోయి ఒకళ్ళు మోసాలు చేసేసుకుని ఏదో జరుగుద్ది. ఈ శుక్రబలం వల్ల వృషభ రాశి మహిళలు ఉన్నారు, వీళ్ళకి కూడా లవ్ లెటర్స్ వచ్చేస్తాయి అన్నమాట. మహిళలకి అవనేయండి, పురుషులకి అవనేయండి. అంటే శుక్రుడు ఫుల్ బలం పడిపోయాడు, అంటే లవ్ గ్రహం బాగా బలపడిపోయింది కాబట్టి లవ్ విషయాలలో సూపర్ సక్సెస్ వృషభ రాశి వాళ్ళు. ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు. ఎకనామిక్ ఫ్రంట్, ఇక ధనానికి సంబంధించినటువంటి వాటిల్లో ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు. వీళ్ళకి జీతాలు బాగా పెరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇద్దరికీ కూడా చక్కటి శాలరీస్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. ఆ తర్వాత ఫారిన్ వెళ్ళాలని చెప్పేసి ఇద్దరు కళ్ళగంటారు. ఆ కోరికలు కూడా తీరిపోతాయి వీళ్ళకి. కుటుంబంలో ఫారిన్ వెళ్ళిపోయి వీళ్ళంతా కూడా వెళ్తారు కాబట్టి లవ్ వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని కుటుంబంలో కలతలు కొంచెం రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ వాటిని తప్పించలేము మనం. తర్వాత ఈ యొక్క రాహు పరిస్థితి తీసుకున్నప్పుడు ఆయన రాజకీయాలలో మంచి రాణింపునిస్తాడు. ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఓడిపోయిన పార్టీల్లో ఉన్నటువంటి మినిస్టర్లు వీళ్ళకి ఏం చేయాలో తెలియక సలహా అడుగుతారు ఒకళ్ళని. అంతవరకు బాగుంది. కానీ వాళ్ళు ప్రతి ఒక్క జ్యోతిష్యుడికి ఫోన్లు కొట్టి, అంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తాడనమాట. ఒకటి నేను మినిస్టర్ అవుతానా, నేను లేకపోతే ఏ పార్టీలో ఉంటే మంచిదని అడిగితే, ఇప్పుడు శాస్త్రంలో నిష్ణాత ఉన్నటువంటి వాడు చెప్పగలుగుతాడు, ప్రతి ఒక్కరిని అడిగితే ఏం చెప్తాడు. ఆ విధంగా కాన్సన్ట్రేషన్ అనేటటువంటి దాన్ని ఈ యొక్క రాహు దెబ్బతీసేస్తాడు. తర్వాత సాఫ్ట్వేర్ రంగాల్లో, తర్వాత ఎలక్ట్రానిక్స్ షాపులు పెట్టుకుంటే మంచిది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా చక్కగా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వీళ్ళకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. బంధుమిత్రులందరూ కూడా ఇళ్లకి వస్తారు, వాళ్ళకి విందు వినోద కార్యక్రమాలకి వృషభ రాశి వాళ్ళు పెడతారు. తర్వాత అత్తగారి వాళ్ళతో గొడవలు జరుగుతాయి వృషభ రాశి వాళ్ళకి. తర్వాత వాళ్ళు చక్కగా ఈ వాళ్ళ అక్కలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, తల్లి తరపు బంధువులకి, అంటే మగవాడి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్కల్ని బాగా చూసుకుంటాడు. దాంతో ఇక్కడ పెళ్ళడానికి ఏమవుద్ది, మండుద్ది కదా. మండడం వల్ల మా అమ్మ మా నాన్న ఎందుకు చూడలేదని అనుకుంటుంది, కానీ అడగలేదు కదా. అందువలన వీళ్ళు సరే మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట వృషభ రాశి వాళ్ళకి. తర్వాత తప్పకుండా దెబ్బేస్తుంది. ఈ యొక్క శుక్రుడు ఆ పొజిషన్ అలా ఉంది. అంటే శుక్రుడితో కేతు కలుసుకుంటే పగ. తర్వాత ఈ యొక్క మార్కెటింగ్ ఏజెంట్స్ ఉంటారు, కమిషన్ ఏజెంట్స్, వీళ్ళు అటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్లో సక్సెస్ అవుతారు వీళ్ళంతా కూడా. బిల్డర్లు బిల్డింగ్ల ఎలాగోలా గంట కట్టేస్తారు అందరికీ కూడా. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా, వీళ్ళు కూడా ఇదివరకు కేర్లెస్గా కొనేటటువంటి వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ అందరినీ అడుక్కుంటూ మొత్తం మీద ఎలాగోలాగా వీళ్ళు కూడా కొంటారు. తర్వాత కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే పాత ఉద్యోగాలు రాజీనామా చేసేస్తారు. ఒకానొక దశలో అరే మనం రాజీనామా చేసాం, తప్పు చేసామేమో అనుకొని వీళ్ళు పశ్చాత్తాపడతారు. కానీ అది కరెక్టు మీరు చేసింది అనేటటువంటిది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్, ఆ పరిసరాలు తర్వాత చెప్తాయి అన్నమాట. ఆ విధంగా ఈ మహిళలు ఏం చేస్తారు, వృషభ రాశి మహిళలు, వాళ్ళ మానసిక ప్రశాంతత వచ్చేస్తుంది.
అత్తగారులు మామగారులని తర్వాత ఆడపడుచుల్ని లెక్క చేసే పని లేదు. ఈ వృషభ రాశి పిచ్చి భర్తలు ఉంటారు కదా, వీళ్ళబ్బా మనల్ని బ్రహ్మాండంగా చూస్తారంటారు, అంతా ఈ ఆడవాళ్ళు అంతా యాక్టింగ్ చేసేస్తారు. ఔరత్ కా మాయా భగవాన్ న పాయ అన్నారు. అంటే ఆడదాని మాయ భగవంతుడికే తెలియదు అన్నారు. ఆ మాయ అప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళ మీద పడిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ పాపం ఈ ఆడవాళ్ళు పాపం కష్టపడి పని చేస్తారు. వృషభ రాశి ఆడవాళ్ళు ఏదో రకంగా రూపాయి సంపాదించాలి అని చెప్పి ఊర్లో వదిలేసి వెళ్ళిపోతారు, అప్పులకు కొట్టేసి. ఈ వైవాహిక సంబంధాలు ఎలా ఉండబోతుంది ఈ వృషభ రాశి వారికి? వైవాహిక సంబంధాలు ఇంకా ప్రేమ వ్యవహారాల్లోకి వచ్చేసారు కదా. ఇప్పుడు మారిపోయింది పొజిషను. వైవాహిక సంబంధాల్లో ఏదో కావాలనుకుని కాపురాలు చేయడం తప్ప ప్యూర్ ప్రేమ నో. కాబట్టి అలా క్యారీ ఆన్ అవుతూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ పోయి మూఢనమ్మకాలు లేకుండా వీళ్ళు మూఢనమ్మకాలతో ఉంటూ అండ్ క్వాలిటీ పర్సన్స్ చెప్పేది వినకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారో, మనం చెప్పేది ఎవరు వినరు, అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారనమాట వీళ్ళు. కాబట్టి మనం అది ఎవరు కంట్రోల్ చేయలేరు. కాబట్టి అది అంతా శుక్రుడి మీద ఆధారపడి ఉంటుంది. అది లగ్జరీస్ అని చెప్పేసి వీళ్ళే గేటెడ్ కమ్యూనిటీస్లోకి వెళ్ళిపోతున్నారు. బయట వాళ్ళు రావడానికి లేదు, అక్కడ వాళ్ళు లోపలే వాళ్ళు వాళ్ళ భర్తల ఫ్రెండ్సే, ఎవరో బయట వాళ్ళు రారు, మళ్ళీ భర్తల ఫ్రెండ్స్ పార్టీలు వాళ్ళల్లో వాళ్ళు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ విధంగా ఇంకా దాన్ని మనం ఏం చేయలేం అనమాట. అది శుక్రుడు ఎప్పుడు వచ్చినా సరే చెడగొట్టేస్తూ ఉంటాడు వీళ్ళని. మంచి చెప్పేవాళ్ళని శత్రువులుగా చూస్తారు మనల్ని. కాబట్టి ఈ వృషభ రాశి మహిళలు ఉన్నారు కదా, స్టూడెంట్స్, వాళ్ళు బాగా చదువుకుంటారు. స్టూడెంట్స్కి మంచి అనుకూలమైన టైం, ఇంకా ఎక్కువ చదవాలా. ఫారెన్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి వృషభ రాశి వారికి? వృషభ రాశి వాళ్ళకి నోట్లో నుంచి రక్తం పడుతుంది. వీళ్ళకి అంటే కఫ సంబంధమైనటువంటి ఇది వస్తుంది, క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అందరికీ కాదు, మళ్ళీ ఏంటంటే బాబు క్యాన్సర్ వస్తుందని కాదు, కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని లక్షల మందికి చెప్పేటటువంటి ఇది. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి నేను చాలామందిని చూశాను. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు నోట్లో కఫం పడుతూ ఉంటుంది, కఫ ప్రవృత్తి, రక్తం పడుతూ ఉంటుంది, అండ్ హైడ్రోసల్ కూడా వస్తుంది అనమాట వీళ్ళకి. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం సెక్స్లో ఇంపార్టెంట్ అయిపోతారు. అందరూ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది వెరీ ఓపెన్గా చెప్తున్నాను. అండ్ ఇదివరకు అంటే ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంచెం లైంగిక శక్తి తగ్గేది. ఇప్పుడు 35 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి కూడా తాగుడు ఎక్కువైపోయింది, సిగరెట్లు ఎక్కువైపోయింది. మరి ఈ లైంగిక పటుత్వం తగ్గిపోయింది అనమాట. ఈ అంతా శుక్రుడు వల్లే. శుక్రుడు మంచి బ్యాడ్ అయిపోయాడు అనమాట, టాప్ బ్యాడ్ అయిపోయాడు. వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు? శుక్రుడు పోయాడు కదా, అందువల్ల శుక్రజపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత తెలుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి శుక్రవారం నాడు దానం చేయాలి. ఆ తర్వాత దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. మనకి మారేడు చెట్టు ఉంటుంది చూసావా, మారేడు ఆకుని తెచ్చి శివలింగం మీద పెట్టి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. వచ్చిన వాళ్ళకి చదవచ్చు, లేని వాళ్ళు ఓం నమః శివాయ అని శివలింగం మీద ఒక ఆకు పెట్టి 108 ప్రదక్షిణాలు 41 రోజులు చేయాలి. చేస్తే ఎటువంటి కష్టం పని అయినా సరే అయిపోతుంది. ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.